నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మురళీ నాయక్ భుక్యా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది నెరవేరుస్తుంది కమ్మర్పల్లిలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి సునీల్ రెడ్డిల వ్యాఖ్యలు మహాశివరాత్రికి సిద్ధులగుట్ట ముస్తాబు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు బాల్కొండ మండలం కిసాన్ నగర్ సెయింట్ ఎలిజబెత్ పాఠశాలలో 60వ వార్షికోత్సవ వేడుకలు పాల్గొన్న పూర్వ విద్యార్థులు రాజకీయ ప్రముఖులు వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి చేతుల మీదుగా ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టభద్రులు భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ భుక్యా అన్నారు ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ బ్యాంకెట్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి మురళీ నాయక్ భుక్యా కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిలు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని అదేవిధంగా పట్టభద్రులు సైతం నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికే వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులు తదితరులున్నారు. నరేందర్ రెడ్డి గారి పేరుంటది, అక్కడ సింబల్ ఉండదు, ఒక బాక్స్ మాత్రమే ఉంటది. ఆ బాక్స్ దగ్గర 1వ నెంబర్ అని ఒకటి సింబల్ వేయాలి. ఇంకోటి మీకు ఇష్టం లేకుండా కొంతమంది 2వ ఓటు 3వ ఓటు 4వ ఓటు ఇస్తా ఉంటారు. ఇలాంటిది అందరికీ ఓట్లు వేయడం వల్ల మన ఓటు విలువ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికి మన కార్యకర్తలు కూడా ఏకైక ఓటు మొదటి ప్రాధాన్యత ఒకటే ఏమని చెప్పండి. నరేందర్ రెడ్డికి గట్టిగా నరేందర్ రెడ్డి కూడా మంచిర్యాలలో కూడా ఎందుకు పెట్టారు, ఇక్కడ కంటే అక్కడ కొద్దిగా ఓట్లు ఎక్కువ ఉంటాయని మీటింగ్ పెట్టారు, నిర్మల్ క్యాన్సిల్ చేసి మంచిర్యాలలో పెట్టారు. ఈ విధంగా బాగానే ఉంది. మీరందరూ ఓటర్స్ 6,600 ఉన్నాయి. మరి బీజేపీ 75% మనకి రావాలి. పంటలు పండించుకోకుండా ఇక్కడ వచ్చిన వీళ్ళు మీ ఆర్మూర్ మండల్ కాన్సూరం కలిపోయిందని ఆర్మూర్ మండల్ రైతులు మంత్రి లిఫ్ట్ పాడైతే సపోర్ట్ జరుగుతుంది చేపిస్తామని మీరు స్టార్ట్ చేయండి, నేను పైసలు ఇప్పిస్తే అంటే ఆ ధైర్యం చెప్తాం. మనం లేట్ అయితే పంటలు పోతాయి. ఎండాకాలం కాదు కదా, పంటలు వేసుకునే టైంలో పోయింది పంట. అట్లా ధైర్యం చెప్తారు కదా, చెప్తాం కదా. ఎడ్యుకేషన్ లో కూడా తప్పనిసరిగా ఎడ్యుకేషన్ బాగా చేద్దాం, వ్యవసాయం బాగా చేద్దాం, పంట పండించడానికి గిట్టుబాటు చేద్దాం, షుగర్ ఫ్యాక్టరీ కూడా వేసుకుంటాం. రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది కనుక గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చే విధంగా నందిపేట నుంచి కూడా ఒక సుమారు 100 మంది, ప్రైవేట్ నుంచి కూడా సుమారు ఒక 100 మంది, ఇక్కడ నుంచి ఒక మనము ఏదైతే మన అభ్యర్థి గురించి కూడా దీంట్లో పూర్తిగా పెట్టడం జరిగింది. ఈ యొక్క స్లిప్ ని తప్పకుండా తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క థ్యాంక్ యూ. బాల్కొండ మండల కేంద్రంలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయం మరియు నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. బాల్కొండ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల గ్రామస్తులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. విద్యార్థుల జీవితంలో ఎదగడానికి చదువు ఎంతో ముఖ్యమని, చదువుతోనే ఏదైనా సాధించవచ్చని జబర్దస్త్ ఫేమ్ సద్దాం పులి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో శ్రీ భాషిత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ సద్దాం
పులీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి వీడ్కోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, జబర్దస్త్, ఫేమ్ సద్దాం, పులి స్కిట్లు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు మానసిక మరియు విద్యా సామర్థ్యాల పోటీలను నిర్వహించి గెలిచిన విద్యార్థులకు శ్రీ భాషిత యువరాజు, యువరాణి బిరుదులతో కరస్పాండెంట్ సుందర్ సన్మానించారు. అనంతరం కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పరీక్షలు మొదటి మెట్టని, జీవిత లక్ష్యాలను సాధించేందుకు సరైన సమయమని అన్నారు. భాషిత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. మీరు ఏమి గొప్ప విషయం చూపించబోతున్నారు, ఎవరన్నా మీ స్కూల్కి వస్తే అని ఆ ప్రిన్సిపాల్ను అక్కడ రాయమని చెప్తున్నారు. ఎంత మంచి విషయం. కానీ మనము లాస్ట్ 3 years నుంచి 9th class 10th class పిల్లల్ని రాయమని చెప్తున్నాము. ఒక 10 years తర్వాత మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి రాయండి. కనీసం ఆ రాసింది రోజు కనీసం ఒక్కసారి పడుకునే ముందు కానీ లేచిన తర్వాత కానీ ఒక్కసారి చదువుకోండి. హౌ యు వాంట్ టు బి ఆఫ్టర్ 10 years. ద సేమ్ థింగ్, ద స్టోరీ విచ్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ 10 years, ఇఫ్ వి నో నౌ, at least we could be little more cautious. We will be more pre-planned practices to reach our goals. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగద్గురు శంకరాచార్యులు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 4 రోజుల నుండి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా పురోహితులు శివకుమార్ శర్మ, అవధాని సురేష్ శర్మ మంత్రోచ్చరణలతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, ఈరోజు హంపి పీఠాధిపతి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. 20వ తేదీ విగ్రహాలను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. 21వ తేదీ గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నిన్నటి రోజు శనివారం దేవతా హోమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం శ్రీ జగద్గురు శంకరాచార్యులు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా విగ్రహ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించి వారి చేతుల మీదుగా ప్రసాద వితరణ చేయడం జరిగిందన్నారు. అనంతరం ప్రవచనం, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, హంపి పీఠాధిపతి, పురోహితులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నైవేద్యం పెట్టాలి. ఎవరు చేస్తారు రేపటి పూజ? అక్కడ చూసుకోడేనా? ఎవరు చేయాలి రేపటి పూజ? మంచి జాగ్రత్తగా చేసుకోండి. బ్రహ్మాండంగా వచ్చినాక మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాటి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ యొక్క దేవాలయంలో మనం ఇప్పుడే శ్రీ దాసాంజనేయ నవగ్రహ శివ పంచాయతీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గత 4 రోజుల నుంచి చేసుకోవడం జరుగుతున్నది. అనగా మొదటి రోజు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం, అదే 2వ రోజు పుణ్యవచనం, నవగ్రహవచనం మరియు విగ్రహాల జలాభిషేకం, 2వ రోజు ఫలాభిషేకం మరియు ధాన్యాభిషేకం, 3వ రోజు అనగా ఈ రోజు ధ్వజస్తంభ రాజరోహణ, విగ్రహాల ప్రతిష్టన మరియు అన్నదానము శ్రీ శ్రీ హంపి పీఠాధిపతుల వారిచే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుపుకోవడం జరిగింది. మరియు ఈ రోజు వారి హంపి పీఠాధిపతుల వారు గ్రామస్తులందరికీ జగద్గురు గారి చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాము. ముఖ్యంగా ఈ రోజు పాల్గొన్న మహిళలందరికీ కూడా హంపి పీఠాధిపతి చేత స్వామివారు దాని రక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అంటే ఈ యొక్క అంసాపూర్ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని గ్రామాల కమిటీ ముందర తీసుకొని గ్రామాల కమిటీలో ఉన్న మెంబర్లందరూ, ఊరి ప్రజలందరూ కూడా సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఇంకా ముఖ్యంగా
భవిష్యత్తులో ఈ శ్రీ ఆంజనేయుడు ఈ ఊరికి అన్ని రకాలుగా ఆయన బలంతో ఊరిని ఇంకా అభివృద్ధికి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము వీడీసీ తరఫున కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడికి సైతం పనులు చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుస్తూ ఉద్యోగ అవకాశాలు ఎన్నో కల్పించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిలు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమరపల్లి మండలంలో గల లలిత గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సునీల్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. అందరితో సఖ్యతగా ఉండే నరేందర్ రెడ్డి గెలిస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి నిండా నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులను మంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్, సిర్సి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు, యువకులు తదితరులు ఉన్నారు. మీరు ఆలోచించండి, మీరు ఆలోచించే శక్తి గలవారు. ఈ దేశానికి ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వానికి ఎవరు కావాలి, ఎవరికి ఓటేస్తే మనం న్యాయం చేయగలుగుతాం, మీకు ఎలా న్యాయం జరుగుతుంది మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ అతి త్వరలో మన తెలంగాణలో రాబోతుంది. అలాగే విద్యార్థుల కోసం ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అందరికి కూడా హాస్టల్స్లలో డైట్ ఛార్జెస్ పెంచి ఆర్గనైజేషన్ వాళ్ళ కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పరిస్థితి ఉంటే పాల్గొండలో ఈ రోజు ఏ పరిస్థితి ఉందో మీరంతా ఒకసారి ఆలోచించుకొని, విజ్ఞులు, తెలివిమంతులు, మీరంతా పట్టభద్రులు ఒకసారి చక్కగా ఆలోచించుకొని మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ఏ రోజన్నా కానీ ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ నాయకులను ఛాలెంజ్ చేస్తున్న ఈ వేదిక నుంచి ఈ సభా సాక్షిగా ఏ రోజన్నా కానీ తెలంగాణలో కులగణన చేసినట్టు ఈ దేశంలో శాస్త్రీయ పద్ధతిలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నా. ఏ రోజు జరగలే. ఇప్పటి వరకు ఇంత శాస్త్రీయ పద్ధతిలో ఇక్కడ కూడా కులగణన జరగలే. కులగణన తప్పునన్నారట, లేకపోతే బీసీలు ఎక్కున్నారు, బీసీలను తక్కువ ఎక్కువ చేసిండ్రు. స్కూళ్ళు విద్యార్థుల గురించి చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు ఉన్నారా? నీ భూమి నాకు అడ్డగట్టి, నా భూమి నాకు ఫ్లాట్ అడ్డుకునేటోళ్ళు ఉన్నారు. ఏమో కరెక్టేనా? చేతులు కరెక్టేనా? రాజకీయంలో తెచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నా. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా రేపు ఎందరొద్దరు రండి, ముఖ్యమంత్రిగా వస్తా ఉన్నారు. వారు ఏం సలహాలు ఇస్తారు, వారు ఏం చెప్తారు? మీరు 10%, 15% వచ్చినా మీరందరూ డిస్కషన్ చేయండి. మాకు నరేందర్ రెడ్డి ముఖ్యం కాదు, మీ భవిష్యత్తు ముఖ్యం. మీ భవిష్యత్తు మాట్లాడగలరు కావాలి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని సిద్ధిలగుట్టపై ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముస్తాబు చేస్తున్నారు. శివరాత్రి రోజు సిద్ధిలగుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎండాకాలం దృష్ట్యా సిద్ధిలగుట్టపైకి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా షామియాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ నీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లో శివాలయంలో దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన సిద్ధిలగుట్ట పైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం, విఐపి దర్శనాలను వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడికక్కడ షామియానాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. మంగళవారం శివపార్వతుల కళ్యాణం, బుధవారం శివరాత్రి వేడుకలు, గురువారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. సిద్ధిలగుట్టపై జాగరణ చేసే భక్తులకు సైతం ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పరమశివుని ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు,
అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. శివరాత్రి ఏర్పాట్లకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చరణ్ రెడ్డి, మురళి, మల్లయ్య, సుమన్, రవి, సతీష్, ఆలయ అర్చకులు కుమార్ శర్మ తదితరులు ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుపుతా ఉన్నాం. ఈ శివరాత్రి సందర్భంగా 25వ తారీఖు ఉదయము 10 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు బ్రహ్మాండంగా భక్తుల కోసం ఏర్పాట్లు విశేషంగా వచ్చినట్టు లక్షలాది మంది వచ్చే తురుదూర ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం కూడా దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఇక్కడ చురుగ్గా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే శివరాత్రి మరుసటి దినము 27వ తారీఖు నాడు ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా ఒక్కబొద్దుడిస్తారు కాబట్టి అన్నప్రసాదించిన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నాం. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 50 నుంచి 60 వేల మంది ఇక్కడికి భోజనానికి వస్తారని కూడా అంచనా వేసి దానికి అనుగుణంగా ఇక్కడ భోజనానికి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి దాతల సహకారంతో. ఇంకపోతే ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం లాగే ఆటో వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఘాట్ రోడ్ మీద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఈసారి ఈ మన పొద్దుటూరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పొద్దుటూరి నారాయణ గారి సహకారంతో ఇక్కడ ప్రైవేట్ బస్సులను కింద పెట్టి భక్తులందరినీ కూడా ప్రైవేట్ బస్సులలో ఉచితంగా మీదికి తీసుకురావడానికి రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. చాలా వైభవోపేతంగా ఉన్న ఆలయం అయితే వచ్చేటువంటి భక్తుల యొక్క సంఖ్య చాలా మటుకు పెరగడం జరిగింది. సాయంకాలం 6 గంటల తర్వాత కూడా భక్తులు ఎంతోమంది వచ్చి ఆ గేట్ నుండి వాపసు పోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని ఇంకా కట్టుదిట్టంగా చేయాలి. ఆలయంలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలని కూడా సనాతన ధర్మంగా ఒక ధర్మ ప్రకారంగా నడవాలనే భావనతో ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించి 6 గంటల నుంచి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని మహాశివరాత్రి తదనంతరము ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఈ ఉత్సవ కమిటీ ద్వారా ఆలయ కమిటీ ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరైనా వచ్చినా కానీ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది. ఇంతకన్నా మునుపు 6 గంటల వరకే ఉంటుండే, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి సోమవారం నాడు కూడా వచ్చేటువంటి భక్తులు 10 గంటల వరకు అభిషేకం ఉంటుంది. అభిషేకానికి వచ్చేటువంటి వారు కూడా లుంగి పంచే ఖచ్చితంగా సాంప్రదాయమైనటువంటి దుస్తుల మీదనే రావాలి. ఎందుకంటే నవనాథులు తపోనిష్ట ద్వారా ఏర్పరిచినటువంటి శివలింగము కాబట్టి మనం కూడా సాంప్రదాయబద్ధకంగా చేయాలనేటువంటి వీరి ఆలయ కమిటీ యొక్క ఆలోచన. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గల సెయింట్ ఎలిజబెత్ సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 60 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్లు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ సంబరాలు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తాము చిన్నతనంలో ఇదే పాఠశాలలో చదువుకోవడం జరిగిందని, పాఠశాల ఆవరణలోకి రాగానే తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయన్నారు. అలాగే ప్రస్తుత విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానంలో నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, చిన్నారులు తదితరులు ఉన్నారు. We are flooded with lot much of experiences in this school. We learned lot much from our teachers, Benjamin sir, Gnana Prakash, Sham Sundar, Dhanunjaya, Bahenji, who used to teach us science, social, mathematics, Telugu respectively. We have been nurtured here to handle all type of circumstances in our secondary school. In our days, teachers used to handle us with sticks. నేను చదువుకున్న స్కూల్లో నేను చీఫ్ గెస్ట్ రావడం అంటే ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. నేను చదువుకున్న స్కూల్లో నేనే చీఫ్ గెస్ట్. దట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ when I came here as a chief guest for the first time. నాకు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి ఈ స్కూల్కి రాగానే. ఇక్కడ ఏం చేస్తుండే, గ్రౌండ్లో ఏం చేస్తుండే, మా టీచర్లు కొడుతుండే, మా టీచర్లు తిడుతుండే, ఆ విధంగానే టీచర్లు కూడా నన్ను పొగుడుతుంటే కూడా చాలా. నేను బాగా సిన్సియర్ స్టూడెంట్ యాక్చువల్లీ. సో దోస్ ఆర్ ద ఓల్డ్ మెమరీస్ విచ్ ఐ రీకాల్ వెన్ ఐ. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన పీవీఆర్ హోటల్, లాడ్జ్, బ్యాంకెట్ హాల్ను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ భుక్యా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీఆర్ హోటల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెద్ద ఎత్తున లాడ్జ్, హోటల్, రెస్టారెంట్, బంకెట్ హాల్ను నిర్మించిన యజమాని శ్రీకాంత్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా పాల్గొండ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంత ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికార పార్టీకి సహకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. పట్టభద్రుల ఇళ్లలోకి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, దేవారెడ్డి, పట్టభద్రులు, టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్లో మహిళా నిరుద్యోగ యువతుల జాబ్ మేళా ఆదివారం రోజు ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఎస్కేఎస్ఎస్ కంపెనీ సౌజన్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, చిట్టాపూర్ గ్రామవాసి, వాలీబాల్ క్రీడాకారుడైన ఏనుగు దయానందరెడ్డి ఆధ్వర్యంలో మహిళా నిరుద్యోగులకు జాబ్ మేళా ఆదివారం వసంత ఫంక్షన్ హాల్ చిట్టాపూర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా మహిళా ఉద్యోగినులు హాజరైనారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గోపాల్ కృష్ణ, ఆర్గనైజర్ రాజకుమార్, న్యావనంది గణేష్, సందీప్, కేఎండి మూర్తి, మల్లేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు బిఆర్ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. మక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో ఆనది సంఘం ఆధ్వర్యంలో శ్రీ ముత్యాలమ్మ 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసాది సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు అందజేశారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటామని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసాది సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకపోతే పట్టభద్రుల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీదనే ఆధారపడి పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారని, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీలు పూర్తయినా వారి సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారని, రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కావున విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, లేనిచో పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. లేనిచో రానున్న పట్టభద్రుల ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి అభివృద్ధికి కనీసం 20% నిధులు కేటాయించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో శ్రీ ముదిరా సంఘం వారి ఆధ్వర్యంలో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరా సంఘ మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు తీసుకెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మురళీ నాయక్ భుక్యా, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, నెరవేరుస్తుంది. కమ్మర్పల్లిలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి సునీల్ రెడ్డిల వ్యాఖ్యలు. మహాశివరాత్రికి సిద్ధులగుట్ట ముస్తాబు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు.
బాల్కొండ మండలం కిసాన్ నగర్ సెయింట్ ఎలిజబెత్ పాఠశాలలో 60వ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న పూర్వ విద్యార్థులు, రాజకీయ ప్రముఖులు. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి చేతుల మీదుగా ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.